తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమానికి తెలంగాణ పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకున్న మరి కాసేపట్లోనే రామ్లీలా మైదానం చేరుకోబోతున్నారు. తెలంగాణ తరపున ఏం వాదన వినిపించబోతున్నారు వారు మాట్లాడుకుంటున్నారు. చెప్పండి, ఈ ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమానికి మద్దతుగా మీరు ఢిల్లీకి తెలంగాణ నుంచి వచ్చారు, ఏం చేయబోతున్నారు? ఓట్ చోర్ గద్దీ చోడు కేంద్రంలో మోడీ అమిత్ షా త్రయం అధికారమే పరమావధిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు. సిబిఐ ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటూ ఉన్నారు. ఈడీ పెట్టిన కేసుల్లో 97% ప్రతిపక్షాల మీద పెట్టినటువంటి కేసులు. దీని ద్వారా రుజువవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ సంస్థల్ని వాడుకొని తన వ్యతిరేకుల మీద ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా జేబు సంస్థగా వాడుకొని వీలైన చోట్ల ఓటు చోరీకి పాల్పడ్డారు. బీహార్లో అనుకూలం కానుకున్న ఓట్లన్నీ కూడా లక్షలాది ఓట్లు తొలగించినారు, తద్వారా అధికారం రాగలిగినారు. మహారాష్ట్ర కూడా అదేవిధంగా బయట రాష్ట్రం తీసుకొచ్చి అక్కడ ఓటు నమోదు చేయించినారు. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 150 ఓట్లు నమోదు అయినాయంటే ఏ రకంగా ఓటు చోరీకి పాల్పడినారో మనకు అర్థమవుతోంది. అధికారంలో పర్మనెంట్గా ఉండాలని దురాశతో ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ యథేచ్ఛగా పాలన చేయాలనుకునే తరుణంలో ఈ మహాధరణ ఒక కనువిప్పు కాగలుగుతా ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఓటు చోరీకి వ్యతిరేకంగా 5.5 కోట్ల సంతకాల సేకరణ జరిగింది. తెలంగాణలో భాగస్వామ్యం ఉంది దీంట్లో. తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ల దృష్ట్యా మాకు సంఘటన సృజన దృష్ట్యా కొంత తక్కువైంది. 15 లక్షలు మాత్రమే చేయగలిగినాం. ఇంకా ఓటు చోరీ సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. మా భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ మహాధరణ పాల్గొన్న ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీ అధ్యక్షులు అందరిస్తూ ఉన్నారు. ఈ మహాధరణ సక్సెస్ కాబోతోంది. ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వానికి కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసే అవకాశం ప్రత్యేకంగా మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం విషయంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. అది నా పర్యవేక్షణ లేదు, నా పర్యవేక్షణ లేదు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కొన్ని మార్పులు అవసరం ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. వాటి ద్వారా రేపు సీనియర్ నాయకులతో కలుస్తాను. మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంత కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను పీసీ అధ్యక్షుడిగా నా వీలైనంత మేరకు పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నాను. మొత్తంగా చూసుకుంటే ఈ ఓటు చోరీ గద్దె చోరీ కార్యక్రమానికి ఢిల్లీ వేదికగా జరిగే రామ్లీలా మైదానంలో జరిగే కార్యక్రమానికి మద్దతుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. తెలంగాణ నుంచి 12 లక్షల వరకు సంతకాల సేకరణ జరిగింది. ఓటు చోరీకి వ్యతిరేకంగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో సంతకాల సేకరణ చేయలేకపోయాం. మరో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నా పరిధిలోనిది కాదు, సీఎం రేవంత్ రెడ్డి దీన్ని చూసుకుంటారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. మరోవైపు మంత్రివర్గంలోకి పీసీసీ చీఫ్ వెళ్తున్నారనే వార్తలపై ఆయన ఖండిస్తున్నారు. ఇది ప్రచారం మాత్రమే, ఎటువంటి వాస్తవం లేదంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ కనకకుమార్తో శివబిక్ టీవీ, న్యూఢిల్లీ.